శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. దితి మోసంతో తన గర్భంలో నుంచి ఇంద్రుడు ఇలా చేశాడని తెలుసుకుని ఎంతో ఆవేశంతో ఇంద్రుడిని శపించటానికి ఇలా అంటున్నారు. మోసంతో నీవు నా గర్భంలోకి దూరి పిండాలన్నిటినీ ఎలా నాశనం చేశావో నీవు కూడా అలాగే నాశనమైపోతావు. అంటే ఈ 3 లోకాలని అమరావతి అయిన నీ రాజ్యంలో ఏలే అవకాశం నుండి భ్రష్టుడవైపోతావు. నీ రాజ్య పదవి నీకు కోల్పోతావు. పాపాత్మురాలైన అదితి ఇంత అసహ్యకరమైన పనిని చేయించి నా గర్భంలో ఉన్న శిశువు చనిపోయేలా చేసింది. ఈ శిశువు ఎలా అయితే చనిపోయిందో అలాగే ఈమె పిల్లలు కూడా పుట్టిన వెంటనే పదే పదే చనిపోతారు. దానికి తోడుగా పుత్రుడు లేనట్ట బాధతో కూడా ఈవిడ కారాగారంలో బంధింపబడి ఉంటుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇలా దితి శాపమిస్తూ ఉండగా ఆమె మాటలు అప్పుడే వచ్చిన కశ్యప మహాముని విన్నారు. ఆయన విని ఆవిడను శాంతింపచేయటానికి ఇలా అంటున్నారు. దితి, నీవు బాధపడకు. నీ గర్భంలో నుంచి చాలా బలపరాక్రమవంతులైన ఇంద్రుడితో సమానమైన కుమారులు పుడతారు. వారు దేవతలతో సమానమవుతారు. వారిని కూడా దేవతలతో సమానంగా పూజిస్తారు. వారందరినీ మరుత్తులు అని పిలుస్తారు. వారు ఇంద్రుడికి మిత్రుడవుతారు. అంతేకాకుండా ఇంద్రుడితో సమానమైన వీరులు, పరాక్రమవంతులు కూడా అవుతారు. ఇప్పుడు నీవిచ్చిన శాపం 18వ ద్వాపరయుగంలో జరుగుతుంది. ఈ అదితి మానవ జన్మను పొంది దీని ఫలితాన్ని అనుభవిస్తుంది. వరుణుడు కూడా నేను చేసిన పనికి బాధపడి నాకు శాపాన్ని ఇచ్చారు. మీరిద్దరూ ఇచ్చిన ఈ 2 శాపాలు కూడా ఒక్కటేసారి జరుగుతాయి. దీని ఫలితంగా అదితి మానవ రూపంలో పుట్టక తప్పదు. కశ్యప మహాముని ఆమెను ఇట్లు ఓదార్చిన తర్వాత దితి కొంచెం శాంతించింది. ఆమె బాధ కాస్త తొలగింది. ఆ తర్వాత ఆమె నోటి నుండి ఎప్పుడూ కూడా కఠినమైన మాటలు మాట్లాడలేదు. అదితి తన అంశతో దేవకిగా పుట్టింది. కశ్యప మహాముని తన అంశతో వసుదేవుడిగా పుట్టారు. అలాగే దితి కూడా రోహిణిగా జన్మించారు. కాబట్టి ఆ పూర్వజన్మలో వారు పొందిన శాపం ఇది. వారిలా పుట్టడానికి కారణమిది. రాజా, ఇప్పుడు నీవు ఇంకేమి వినాలనుకుంటున్నావు అని వ్యాసమహర్షి జనమేజయుడిని అడిగితే మహారాజు వ్యాసమహర్షితో ఇలా అంటున్నారు. ఓ మునివర్య, ఈ కథ నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ప్రపంచమంతా కూడా పాపము అనే విగ్రహాన్ని రూపంగా చేసుకుని ఉన్నట్టు అనిపిస్తోంది. ఇంద్రుడు కశ్యప ముని యొక్క కొడుకు అయినా సరే ఆయన ఇలాంటి అసహ్యకరమైన పనిని ఎలా చేశాడు? గర్భంలో ఉన్న పిండాలన్నిటినీ ఎలా చంపగలిగాడు? ధర్మాన్ని రక్షించవలసిన వాడు, అందరికీ శాసించేవాడు, త్రిలోకాలకు ప్రభు అయిన వాడే ఇలాంటి కర్మ చేస్తే ఇతరుల గురించి చెప్పటానికి ఏముంది? కురుక్షేత్రంలో పాండవులకి మరియు కౌరవులకి కూడా ఘోర యుద్ధం జరిగింది. పాండవులందరూ కూడా దేవతల అవతారంగా చెబుతారు. ధర్మము మీద వారికి ఎంతో నమ్మకం ఉంది. ధర్మము మొదటి పాదం సత్యమని, 2వ పాదం శౌచమని, 3వ పాదం దయ అని, 4వ పాదము దానమని భగవతే చెప్పింది. పురాణములైన వారెవ్వరైనా కూడా ఇదే చెబుతారు. ఈ పాదములు లోపించినప్పుడు ధర్మం కూడా లోపిస్తుంది. చేసిన పనిలో ధర్మం లేకపోతే మంచి ఫలం అనేది ఎప్పటికీ దొరకదు. జగత్తుకు ప్రభు అయిన భగవంతుడు శ్రీ మహావిష్ణువు కూడా ఒకసారి బలిచక్రవర్తిని మోసం చేయాల్సి వచ్చింది. అది ఎప్పుడు? ఆయన ఏం చేయటం వల్ల మోసమని అన్నారు? ఆయన ఎప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? ఇవన్నీ వచ్చే కథలో తెలుసుకుందాం. ఈ కథ ఇక్కడితో సమాప్తం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకొని గంట సింబల్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో తప్పకుండా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ఈ కథ విన్నాక మీ అభిప్రాయం ఏంటో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోకండి.